నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. ఆందోళన వీడి చర్చలకు రావాలని మరోసారి రైతు ప్రతినిధులకు కేంద్రం విజ్ఞప్తి. ప్రతిష్టంభన తొలగించేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పిలుపు. వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన భారతీయ కిసాన్ యూనియన్ సాగును వాణిజ్యంగా మార్చివేసే ప్రమాదముందని ఆందోళన. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పునఃప్రారంభం. ఎల్ఆర్ఎస్ పై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని సిఎస్ సోమేష్ కుమార్ వెల్లడి. ఢిల్లీలో 3 రోజుల పాటు సీఎం కేసీఆర్ పర్యటన. జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలు. సంఘ సంస్కర్త మహాకవి సుబ్రహ్మణ్య భారతికి ప్రధాని ఘన నివాళి. మహిళా సాధికారతకు భారతి కృషి ప్రశంసనీయమని నరేంద్ర మోదీ వ్యాఖ్య. కోవిడ్-19 బారిన పడకుండా స్వీయ రక్షణ చర్యలు తీసుకుందాం. నిరంతరం మాస్కును ధరిద్దాం. 2 గజాల దూరాన్ని ఖచ్చితంగా పాటిద్దాం. తరచూ చేతులు శుభ్రం చేసుకుందాం. ఇక వార్తల వివరాలు చూసినట్లయితే, నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన బాట వీడి చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటి వరకు రైతుల నుండి ఎటువంటి సమాధానము రాలేదన్నారు. ప్రతిపాదనల గురించి రైతులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. మరో దఫా చర్చలపై వారి దగ్గర నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదని, అయితే ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని తోమర్ పునరుద్ఘాటించారు. సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆందోళనను ఆపివేయాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తోమర్ సూచించారు. में आई उन आपत्तियों को निराकरण करने की हमने कोशिश प्रस्ताव में की है और इसलिए उन्हें आंदोलन समाप्त करके और वार्ता का रास्ता अपनाना चाहिए. अगर कोई बात और भी करने की जरूरत है तो सरकार बात करेगी. भारत सरकार ने जो कानून बनाया बहुत सोच समझ के बनाया, विचार पूर्वक बनाया, किसानों के जीवन स्तर में बदलाव लाने के लिए बनाया, किसानों के साथ जो वर्षों से अन्याय हो रहा है उसको दूर करने के लिए बनाया. किसान बेहतर जिंदगी जी सकें. రైతుల ఆందోళనలపై పరిష్కారం లభిస్తుందని తోమర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రైతులు సహకరించాలని కోరారు. చట్టాలపై ఉన్న అభ్యంతరాలపై ఇప్పటికే చర్చ జరిగిందని, తాము ఇచ్చిన ప్రతిపాదనలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేసినట్లు తోమర్ తెలియజేశారు. ఇదిలా ఉండగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ యూనియన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. किसान की मांग एपीएमसी की हो सकती है, किसान की मांग एक्ट में प्रावधानों को लेकर हो सकती है, लेकिन ये किसान की डिमांड कहां से हो सकती है? अगर ये डिमांड और ये पोस्टरबाजी अगर वहां हो रही है तो मैं किसान यूनियन के नेताओं से कहना चाहता हूं कि इससे बचना चाहिए और ये किसान आंदोलन को बिखेरने. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 3 రోజుల పర్యటనకై ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరి, నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ తదితరులతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరుపుతారని తెలుస్తోంది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ షెకావత్తో చర్చించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతు సంఘాలు, విపక్షాల నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం కోసం కేంద్రం కేటాయించిన స్థలాన్ని కూడా పరిశీలిస్తారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో నూతనంగా తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. ఈ విధానంలో రిజిస్ట్రార్లు సహా అధికారులు ఎవరికీ అధికారాలు ఉండవని సీఎస్ పేర్కొన్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రక్రియను సీఎస్ ప్రారంభించారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్లు మాత్రమే నమోదు చేసుకోవచ్చునని చెప్పారు. ఆధార్ సంఖ్య ఇవ్వని వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఆన్లైన్లో మ్యూటేషన్ వెంటనే జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత వెంటనే డాక్యుమెంట్లు కూడా ఇస్తామని, ఈ పాస్బుక్, ఆరెంజ్ రంగు పాస్ పుస్తకాలు కూడా జారీ చేయనున్నట్లు సీఎస్ వివరించారు. ఈ స్లాట్ బుకింగ్ మన రెగ్యులర్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఉంది, www.registration.telangana.gov.in పాత వెబ్సైట్ ఇది. ఇప్పుడు ఈ వెబ్సైట్ ద్వారా నూతన వ్యవసాయ చట్టాలపై కొన్ని పార్టీలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా జనగామలో మీడియాతో మాట్లాడుతూ పంజాబ్ మినహా ఏ ఇతర రాష్ట్రంలో కూడా వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత లేదని కిషన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, మేధావులు వ్యవసాయ బిల్లుకు మద్దతు పలికారని పేర్కొన్నారు. వ్యవసాయదారులు కానీ, రైతు సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, శాస్త్రవేత్తలు కానీ అడిగినటువంటి అంశాలని ఈ చట్టాలలో పొందుపరిచి తీసుకొచ్చాము. ఇందులో ఏ ఒక్క అంశం కూడా రైతులకు వ్యతిరేకంగా లేదు. కావాలని కొంతమంది పని కట్టుకొని కొన్ని రాజకీయ పార్టీలు రైతులలో ఒక దురభిప్రాయము వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు సంతోషం ఏంటంటే ఒక పంజాబ్ తప్ప ఎక్కడ కూడా రైతులు ఈరోజు ఈ బిల్లును వ్యతిరేకించడం లేదు. ఈరోజు ఎవరైనా ఒక వస్తువు తయారు చేసుకుంటే నచ్చిన రేటుకు నచ్చిన స్థలంలో అమ్ముకునేటువంటి అధికారం ఈరోజు ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు రైతుకు ఎందుకు ఆ స్వేచ్ఛ ఉండకూడదు? రైతు కూడా తాను పండించినటువంటి ఉత్పత్తులను ఎవరు ధర ఎక్కువ ఇస్తే వాళ్ళకు అమ్ముకునేటువంటి అధికారము రైతులకు కూడా ఉండాలి. నచ్చిన ప్రాంతంలో అమ్ముకునేటువంటి అధికారం ఉండాలి. ఒకవేళ బయట మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకులు సిహెచ్ విజయసాగర్రావు సిరిసిల్ల పట్టణంలోని పలు గ్రామాల్లో పాల్గొన్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీ శ్రేణుల కృషి ఫలితాల్లో కనిపించిందన్నారు. దేశంలో బీజేపీకి ఎదురు లేదని చెప్పేందుకు ఈ ఎన్నికల నిదర్శనమని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలపై గ్రామాల్లో చర్చ జరిగినప్పుడు వాటి ప్రయోజనాలపై రైతులకు అర్థమవుతాయని అన్నారు. ఈ చట్టాలు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని విజయసాగరరావు అన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గణనీయమైనటువంటి కృషి అందులో ఉంది. ఈ 3 వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బిల్లు ప్రచార ప్రసార సాధనాల్లో బాగా చదువుకున్న వాళ్ళు గంటల తరబడి చర్చలు చేస్తున్నారు. ఆ చర్చలన్నీ అందరింటున్నారు. తర్వాత ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మళ్ళీ పార్లమెంట్లో అసలు ఇది రద్దు కావాలి, ఈ చట్టాలు 3 చట్టాలు రద్దు కావాలి. నేను కోరేది ఏమిటంటే ఈ చర్చ మళ్ళీ పార్లమెంట్లో కాదు, పంచాయతీలో కావాలి. సూక్ష్మ స్థాయి నుంచి ఈ చర్చలు జరగాలి. సూక్ష్మ స్థాయి నుంచి రైతుల బాగోగుల కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఆలోచించకపోతే ఈ చర్చలు ఈ విధంగానే కేవలం ప్రచార ప్రసార సాధనాలకు మాత్రం పరిమితమైపోతాయి. మళ్ళీ రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఉంటాయి. రైతులకు మాత్రం వాళ్ళు శ్రమశక్తి వాళ్ళకు ఉంది. ఆ శ్రమశక్తిని ఉపయోగించుకోవాలంటే ఏ పద్ధతి ఉండాలి, ఆ పద్ధతికి పెట్టుబడులు ఏ విధంగా. देश का ईमानदार टैक्स पेयर राष्ट्र निर्माण में बहुत बड़ी भूमिका निभाता है. जब देश के ईमानदार टैक्स पेयर का जीवन आसान बनता है, वो आगे बढ़ता है, तो देश का भी विकास होता है, దేశ్ भी ఆగే बढ़ता है. ప్రధానమంత్రి గారి ఇదే విజన్ గురించి దేశంలోని చురుకైన బాధ్యతాయుతమైన పన్ను చెల్లింపుదారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లిస్తే ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం అనే సంకల్పం మరియు విశ్వాసం మరింత బలపడతాయి. మరైతే మీ ఆదాయ పన్ను యొక్క మొత్తం అడ్వాన్స్ ట్యాక్స్ లో 75% డిసెంబర్ 15, 2020లోగా తప్పక చెల్లించండి. కంపెనీస్, కార్పొరేట్స్ కి అదనంగా సాలరీడ్ ఎంప్లాయీస్ అయిన వ్యక్తులు వారి టీడీఎస్ లేదా టీసీఎస్ మినహాయించిన తర్వాత కూడా పన్ను బాధ్యత 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం తప్పనిసరి. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి.
కానీ బ్యాంకింగ్ కి కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మహాకవి సుబ్రహ్మణ్య భారతి బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. రచయితగా, కవిగా, పాత్రికేయునిగా, స్వాతంత్ర సమరయోధునిగా, మానవతావాదిగా, సంఘ సంస్కర్తగా సుబ్రహ్మణ్య భారతి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. సుబ్రహ్మణ్య భారతి 308వ జయంతి సందర్భంగా చెన్నైలోని వాన్విల్ సాంస్కృతిక కేంద్రం నిర్వహిస్తున్న అంతర్జాతీయ భారతి ఉత్సవాన్ని ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సుబ్రహ్మణ్య భారతి ఆ రోజుల్లోనే మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిచ్చారని, అదే స్ఫూర్తితో తమ ప్రభుత్వం మహిళల స్వయంవృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని, భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూనే మూలాలను మరువరాదని భారతి బోధించారని పీఎం మోదీ గుర్తు చేసుకున్నారు. wrote that women should walk with their head held high while looking people in the eye. We are inspired by this vision and we are working to ensure women-led empowerment. It would make you happy that in every sphere of our government's working, there has been importance given to dignity of women. Today, over 15 crore women entrepreneurs are funded by schemes like Mudra Yojana. దేశంలోని యువతీ యువకులు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు ద్వారా ఆర్థిక స్వావలంబన పొందేందుకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం తోడ్పడుతోంది. ఈ పథకం కింద సొంతంగా పరిశ్రమను స్థాపించి ఆర్థికంగా స్థిరపడమే కాకుండా మరో 10 మందికి ఉపాధి కల్పించేందుకు వీలు కలుగుతుందని వరంగల్ జిల్లాకు చెందిన పీఎంఈజీపీ లబ్ధిదారుడు కోడెం సంపత్ అంటున్నారు. ఈ పథకంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. వరంగల్కు చెందిన కోడెం సంపత్ ఎల్ఎల్బి విద్యను అభ్యసించి ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. అంతటితో తృప్తి పడకుండా సంపత్ ఏదైనా పరిశ్రమను స్థాపించాలనుకున్నారు. కానీ ఆర్థిక వనరులు లేక ముందుకు వెళ్లలేకపోయారు. తన మిత్రుని ద్వారా పీఎంఈజీపీ పథకం గురించి సంపత్ వివరాలు తెలుసుకున్నాడు. వరంగల్లోని ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించి ప్రధానమంత్రి గ్రామీణ ఉపాధి కల్పన పథకం ద్వారా 25 లక్షల రూపాయల సబ్సిడీతో కూడిన రుణాన్ని తీసుకుని వరంగల్ శివారులో గార్మెంట్స్ పరిశ్రమను ప్రారంభించారు. మొదటగా 20 మందితో ప్రారంభించి ఇప్పుడు 40 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. తన వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధిలోకి తీసుకువచ్చి ఇప్పుడు విదేశాలకు కూడా తన దగ్గర తయారైన బట్టలను ఎగుమతి చేస్తున్నాడు. తనలాంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పీఎంఈజీపీ ఆర్థికంగా ఎంతో తోడ్పడుతుందని సంపత్ దూరదర్శన్కు తెలిపారు. నేను పీఎంఈజీపీ నుండి సెలెక్ట్ అయ్యి గార్మెంట్ ఇండస్ట్రీ నేను స్టార్ట్ చేశాను. అప్పటి నుండి ఒక 40 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఒక సక్సెస్ఫుల్గా నేను రన్ చేస్తూ ఉన్నాను. ఇంత మంచి స్కీమ్ లోపల నన్ను సెలెక్ట్ చేసినందుకు నేను మా ఫ్యామిలీని నేను మంచిగా పోషించుకుంటూ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. తెలంగాణ నుండి వన్ యూనిట్ తేజస్వి అపరల్స్ మెల్బోర్న్లో మేము ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఎక్స్పోర్ట్ గురించి కూడా అక్కడ మన ప్రోడక్ట్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. పీఎంఈజీపీ వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం ద్వారా రుణాలు పొంది పరిశ్రమలు స్థాపించిన యజమానులకు మాత్రమే కాకుండా తమలాంటి వారికి కూడా ఉపాధి దొరుకుతుందని సంపత్కు చెందిన గార్మెంట్స్ పరిశ్రమలో పనిచేస్తున్న లక్ష్మి తెలియజేస్తున్నారు. నేను ఈ కంపెనీలో చేయబట్టి 8 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఇలాంటి యూనిట్ల ద్వారా యజమానులే కాకుండా మాలాంటి వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది. ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ వరంగల్ ప్రాంతీయ అధికారి అశోక్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం దీంట్లో ఎవరైనా యువత చిన్నగా కుటీర పరిశ్రమ లాగా గ్రామీణ పరిశ్రమ ఏదైనా నెలకొల్పుకున్నట్లయితే దాన్ని బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నట్లయితే మేము 35% 35% సబ్సిడీ బ్యాక్ అండ్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా సిమెంట్ ఇటుకలు కానీ, రైస్ మిల్ కానీ, పప్పు మిల్లు కానీ, తర్వాత మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ వీటికి ఎంతెంత ఉంటుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 25 లక్షల లిమిట్ ఉంటుందండి. మీకు అవసరం ఉన్నంత తీసుకోవచ్చు. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు మీకు ఎంత అవసరం ఉంటుందో అంత తీసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో.
సర్వీస్ సెక్టార్లో వచ్చి మాత్రం 10 lakhs పరిధి ఉంటుంది. అక్కడ కూడా ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చు. దీనికి వయో పరిమితి లాంటిది ఏముండదు. 5 లక్షలు దాటిందంటే 8th మినిమం పాస్ అయి ఉండాలి, మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి. 10 లక్షలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దాటినట్లయితే 8th పాస్ అయి ఉండాలి. సో మినిమం 8th or 10th ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో 25 లక్షల వరకు పెట్టుకోవచ్చు. స్వయం ఉపాధి పొందడంతో పాటు మరికొంతమందికి ఆసరా కల్పించేందుకు పీఎం ఈజీపీ ఎంతో తోడ్పడుతుందని చెప్పటంలో సందేహం లేదు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వరంగల్ జిల్లా నగర ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు కేంద్రం వరంగల్లో 150 కోట్ల రూపాయల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్ నగర పర్యటనలో భాగంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో కేంద్ర నిధులతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో సమావేశమై ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కేంద్రం 120 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని, ఇప్పటికే 106 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని కేంద్ర మంత్రి చెప్పారు. రాష్ట్రం 30 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 10 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మిగతా నిధులు కూడా విడుదల చేసి ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రారంభించుకోని కారణంగా మనకు వరంగల్ ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతోంది. ఇక్కడ అనేక రకాల ఏదైతే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయో అదే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉచితంగా పేద ప్రజలకు ఇక్కడ అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడము, రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడము, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చొరవ లేని కారణంగా 2016లో బిల్డింగ్ నిర్మాణం ప్రారంభమైన సిద్దిపేట జిల్లా మర్కి గ్రామంలో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పించామని అన్నారు. సాంకేతిక సేవలను వినియోగించుకోవడంలో రాష్ట్రం దేశంలోనే ముందుందని చెప్పారు. అన్ని పోలీస్ స్టేషన్లను ఫిర్యాదులు నమోదు చేసుకుంటున్నట్లు తెలియజేశారు. చర్యలు తదితర అంశాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను ఆధునీకరించామని చెప్పారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు అయిన చిల్డ్రన్స్ పార్క్, యోగా కేంద్రం, జిమ్లను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు. రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని దివిటిపల్లి వద్ద ఐటీ టవర్ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయని, త్వరలోనే మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. హానికర ఉద్గారాల కారణంగా గత 100 ఏళ్లుగా మార్పులు జరుగుతూ వస్తున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే ఉద్గారాలను ఎక్కువ విడుదల చేస్తున్న దేశాల జాబితాలో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలే ముందున్నాయని అన్నారు. అమెరికా అత్యధికంగా 25% ఉద్గారాలను పర్యావరణంలోకి వదులుతున్నదని మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. యూరప్ 22%, చైనా 13% ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని చెప్పారు. నిత్యం పర్యావరణంలోకి విడుదలవుతున్న ఉద్గారాల్లో మన దేశ వాటా కేవలం 3% మాత్రమేనని జావడేకర్ అన్నారు. Mountain ecosystem plays important role in shaping the sustainable development strategy of India. It gives birth to biggest rivers of India. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @DD యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు. ఆందోళన వీడి చర్చలకు రావాలని మరోసారి రైతు ప్రతినిధులకు కేంద్రం విజ్ఞప్తి. ప్రతిష్టంభన తొలగించేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పిలుపు. వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన భారతీయ కిసాన్ యూనియన్ సాగును వాణిజ్యంగా మార్చివేసే ప్రమాదముందని ఆందోళన. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పునఃప్రారంభం.
ఎల్ఆర్ఎస్ పై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడి. ఢిల్లీలో 3 రోజుల పాటు సీఎం కేసీఆర్ పర్యటన. జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలు. సంఘ సంస్కర్త మహాకవి సుబ్రహ్మణ్య భారతికి ప్రధాని ఘన నివాళి. మహిళా సాధికారతకు భారతి కృషి ప్రశంసనీయమని నరేంద్ర మోదీ వ్యాఖ్య.